హాయ్ అండి. ముందు వీడియోలో బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపించాను కదా! ప్రిన్సెస్ కట్‌ది. దానికి సంబంధించిన హ్యాండ్స్ స్టిచ్చింగు, అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ చూపించలేదు. అయితే అది ఆల్రెడీ చాలా సార్లు చూపించాను కదా! అని చెప్పేసి నేను చూపించలేదండి. మళ్ళీ మన సిస్టర్ దాని గురించి అడిగారు. అయితే ఆల్రెడీ మన వీడియో ఉంది. సో, ఎందుకులే వేస్ట్‌గా డిలీట్ చేయడం అని చెప్పేసి వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను. చూడండి, ఫస్ట్ అయితే మనకి ఒరిజినల్ క్లాత్ సీదా అనేది మన వైపు పెట్టేసుకోవాలి. దీనిపైన లైనింగ్ పెట్టేసుకోండి. ఈ లైనింగ్ కూడా మార్కింగ్ వేసి ఉంటది కదా! మనకి ఫ్రంట్ పార్ట్ ఏడొస్తుందో అదొచ్చేసి అడుగు భాగంలో పెట్టుకోవాలి. తిప్పిన తర్వాత అది పైకి కనిపిస్తుంది. మనకి కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. సో, ఇలా స్టిచ్ వేసేసుకొని మళ్ళీ ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా. చూడండి, ఎలాగైతే టాప్ స్టిచ్ వేస్తున్నానో అలాగా ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి. చూడండి, ఎలాగైతే టాప్ స్టిచ్ వేస్తున్నానో అలాగా. తర్వాత మళ్ళీ ఇలా క్లోజ్ చేసేసుకొని కార్నర్‌కి, బాగా కార్నర్‌కి ఇంకో స్టిచ్ వేసేసుకోండి. కార్నర్‌కి ఉండాలండి. మొత్తం కూడా కార్నర్‌కి వేసేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్‌గా కనిపిస్తుంది ఇలాగా. తర్వాతొచ్చేసి మొత్తం కూడా లైనింగ్‌ని జాయిన్ చేసేయండి. సో, ఈ పార్ట్ అనేది ఎందుకు పోస్ట్ చేయలేదంటే వీడియోలో చూపించాను కదా! అని చెప్పేసి మళ్ళీ ఇద్దరు ముగ్గురు అడిగారు. అది కూడా చూపించండని. సో, నేనైతే గ్యాలరీలో చెక్ చేస్తే వీడియో ఉందండి. ఇంకా ఒకసారి అయితే మీకు కూడా చూపించినట్టు ఉంటుందని చెప్పేసి మళ్ళీ పోస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్‌ని నీట్‌గా కట్ చేసేయండి ఇలాగా. ముడతలు రాకుండా హ్యాండ్స్‌ని బార్డర్ వస్తే ఇలాగ స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. చేత్తోటి నీట్‌గా అద్దుకోవాలి. ఇక్కడ కొంచెం ఎక్స్‌ట్రా క్లాత్‌ని ఉంచేసాను సైడ్ జాయింట్ దగ్గర. ఎందుకంటే మళ్ళీ మనకు కావాలంటుంటే అనుకుంటే లైనింగ్ జాయిన్ చేసుకోవచ్చు ఇలాగ చూడండి. తర్వాత వచ్చేసి రెండోది కూడా సీదా మన వైపు పెట్టేసుకోవాలి. ఉల్టా అనేది ఇలా పెట్టేసుకోవాలి. అంటే మనకి కింద ఉంటుంది కదా! మార్కింగ్ అది కింద భాగంలో రావాలన్నమాట. తిప్పినప్పుడు మనకి సీదా వస్తుంది. ఇలాగ స్ట్రెయిట్‌గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎలాగైతే స్టిచ్ చేసానో అలాగా. ఇలా ఓపెన్ చేసేసుకొని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి. తర్వాత ఇలా క్లోజ్ చేసుకొని ఇంకో కార్నర్‌కి వేసేయండి. ఇలా మొత్తం కూడా. తర్వాత అరచేతి సహాయంతోటి నీట్‌గా వచ్చేటట్టు జాయిన్ చేసుకోండి. ఇలాగ నీట్‌గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. అరచేతి సహాయంతోటే అద్దుకుంటూ వస్తే బాగా నీట్‌గా వస్తుంది. చూడండి. ఇలా నీట్‌గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. చూడండి ఎంత బాగా వచ్చేసింది చూసారా? హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్‌గా పెట్టేసుకొని చంక దగ్గర కరెక్ట్‌గా ఉండేటట్టు చూసుకుంటే ప్లస్ గుర్తు ఈజీగా వచ్చేస్తుంది. సో, హ్యాండ్ అయిపోయింది. తర్వాత వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ ఉంది. బ్యాక్ పార్ట్‌లో డాట్స్ వేసేద్దాం. కింద నీట్‌గా కట్ చేసేసేయండి. ఇలా నీట్‌గా కట్ చేసుకొని ఇక సగానికి ఫోల్డ్ చేసుకొని ఒక మార్కింగ్ వేసేసేయండి. ఇలా డాట్స్ వేసేసుకోండి. రెండో సైడు బ్యాక్ పార్ట్‌లో రెండో సైడ్ కూడా డాట్స్ వేసేసుకోండి. తర్వాత వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్‌లో నేను ఎలాగైతే మార్కింగ్ వేస్తానో సేమ్ అదే విధంగా కటింగ్ చేశానండి. 3:30 మనకి ఉక్సు పట్టి దగ్గర నుంచి 3:30కి ఒక మార్కింగ్ వేశాను. అక్కడ నుంచి 1½ ఇంచ్ తోటి ఇంకొక మార్కింగ్ అయితే వేశాను. మనకి ప్రిన్సెస్ కట్ కోసం. దీనికోసం మళ్ళీ కావాలంటే స్పెషల్‌గా చెప్తాను నేను. ఇక్కడ నీట్‌గా కట్ చేసేయండి. సో, ఇక్కడ 3:30కి అక్కడి నుంచి 1½ ఇంచ్‌కి మార్కింగ్ వేసుకొని ఇలా షేప్ అయితే ఇచ్చేసాను. ఇలా మొత్తం కూడా ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ జాయిన్ చేసుకోవాలి. అంతే, చాలా సింపుల్. ఇలా కట్ చేసుకున్న తర్వాత 2 లేయర్స్ లైనింగ్ క్లాత్, ఒరిజినల్ క్లాత్ సెపరేట్ అయిపోతుంది కదా! అలా అవ్వకుండా ఉండడానికి ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇక్కడ కూడా అంతే.
ఇక్కడ కూడా మొత్తం కూడా స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడు జాయిన్ చేసేస్తాం. మనకి ఎలాగైతే కటింగ్ చేసామో అదే విధంగా జాయిన్ చేసేసుకోవాలి. చూడండి, చిన్న కుట్టు మీద జాయిన్ చేసుకోండి. 2 సార్లు కుట్టుకోవాలి. రెండు సార్లు కుట్టుకుంటేనే మనకి బాగుంటుంది. తర్వాత ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలాగా. చూసారా ఎంత బాగా వచ్చేసిందో. తర్వాత వచ్చేసి ఇంకొకటి చూడండి, ఇలా పట్టేసుకుని మనం ఇలా ఉల్టా తిప్పేస్తే వచ్చేస్తుంది. చిన్న కుట్టు మీద సాగదీయకుండా కుట్టుకోవాలండి. ఇలా ఇంకా టాప్ స్టిచ్ వేసేసేయండి ఇలాగా ఇంకొకసారి. అంతే, అయిపోయింది చూసారా. సో దీని తర్వాత ఉన్న వీడియో అనేది నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను కదా. ఉక్సు పట్టి, కాజా పట్టి అలాగే స్టిచ్ చేసుకోవాలి, సైడ్ జాయింట్స్ మొత్తం కూడా. ఇదొక్కటే మన దగ్గర లేదు, ఇప్పుడు ఇది కూడా పోస్ట్ చేశాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.